గోంగూర పాస్తా వండుతున్నాను. పొలంలోకి వెళ్తున్నాను, గోంగూర కోసుకొస్తాను. గోంగూర కోసి తెచ్చుకున్నాను కదా, ఇది కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉడకబెడదాం. కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అయిపోయింది, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా దంచుకుందాం. ఇంట్లో వేసుకుని ఆయిల్ వేసానండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి వేసాను, తగ్గుతుంది. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, సాల్ట్, కాసేపు మూత పెడదామండి. రెడీ అయిపోయింది. ఇది పాస్తా అండి. దీంట్లో ఇది ఉడకబెట్టేటప్పుడు వాటర్లో సాల్ట్, తర్వాత ఆయిల్ వేయాలి కొద్దిగాని, ఎందుకంటే ఒకదానికి ఒకటే అంటుకోకుండా. దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేస్తున్నాను పాస్తానే. కారం వేద్దామండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, ధనియాల పొడి, సాల్ట్, కుమ్మం కదండి గోంగూర. గోంగూర యాడ్ చేద్దాం.
మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. పాస్తా గోంగూర చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలి ఇంట్లో. బౌల్లో తీసుకుందాం. దీన్ని రైస్లో వాడుకోవచ్చండి. తర్వాత చపాతీలు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లో బాగుంటుంది. గోంగూర పాస్తా కర్రీ చేసే విధానం చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి. వీటిలో టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.